జై శ్రీమన్నారాయణ. మన ప్రజ్ఞానంలో ధనుర్మాస వ్రతం గోదాదేవిని కథను తెలుసుకున్నాం. అసలు గోదారంగనాథులు ఎవరు? పెరియాళ్ళవారు ఎవరు? గోదారంగనాథుల కళ్యాణం ఎలా జరిగింది? ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఆ గోపుర విశిష్టత ఏంటి? ఇవన్నీ విషయాలు ఇందులో తెలుసుకుందాం. సుమారుగా 5000 సంవత్సరాల క్రిందట శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల వారు అనే ఒక ఆళ్వారు ఉండేవారు. ఈయన రోజు తులసిమాలలు కట్టి వటపత్ర సాయికి అర్పించేవారు. ఆ ఆలయం ఈయన ఉండే ఇంటికి దగ్గరలో ఉంటుందన్నమాట. ఒకరోజు ఆయన తులసి వనంలో తులసి దళాలను కోస్తూ ఉంటే అక్కడ ఒక అందమైన పసిపాప కనిపించింది. చుట్టూరా చూశాడు, ఎవ్వరు లేరు. ఆ పాపని ఇంటికి తీసుకొచ్చి కోదయ్య అని పేరు పెట్టి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అనమాట. కోదయ్య అంటే ఏంటి? పూమాల అని అర్థం. ఆమెకి ముద్దుగా కృష్ణ కథలు చెప్తూ తాను యశోదలాగా ఆ పాపని కృష్ణుడిలాగా భావిస్తూ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. అలా ఆ పాపకి 7 సంవత్సరాలు వచ్చాయి. ఆమె తండ్రి విష్ణుచిత్తుల వారు ఎప్పుడు కూడా భగవంతుడి అవతారాలు చెప్పి శ్రీరంగనాథుడు అంటే శ్రీకృష్ణుడే అని, ఆయనే పరతత్వం అని చెప్తూ ఉండేవాడు. అది వింటూ వింటూ గోద శ్రీరంగనాథుడిని పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. ప్రతిరోజు విష్ణుచిత్తుల వారు రకరకాల పూలతో అందంగా మాలలు కట్టి ఒక బుట్టలో ఉంచి దేవాలయంలో గంటలు మోగంగానే తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు. ఈలోపుగా గోద ఆ పూలమాలను తాను ధరించి అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని తాను రంగనాథుడికి తగిన వధువుగా సరిపోతానా అని మురిసిపోతూ ఉండేది. తిరిగి ఆ మాలను బుట్టలో పెట్టేసేది. అవి మాలల్ని రంగనాథుడు గుడిలో అర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకరోజు శ్రీవిల్లిపుత్తూరు వారికి ఆ మాలలో వెంట్రుక కనిపించింది. గోదాన్ని పిలిచి అడిగారు. నేను భగవంతుని మాలని రోజు ధరిస్తున్నానని చెప్పింది, అలా ధరించిన మాల ఇవ్వకూడదమ్మా అని చెప్పారు. నాకు తెలియదు నాన్నగారు, నేను తప్పు చేశాను, ఇంకెప్పుడు చేయను అని చెప్పింది. ఆ రోజు అపవిత్రమైపోయింది కదా, ఆ దండని భగవంతుడికి ఇవ్వలేదు. ఆ రోజు భగవంతుడే శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడి కల్లో కనిపించి, మామగారు పూలదండ ఎందుకు తీసుకురాలేదు అని అడిగాడు. విష్ణుచిత్తుల వారు బాధపడ్డాడు. జరిగిందంతా చెప్పాడు. భగవంతుడు నవ్వుతూ, నాకు గోదా ధరించి ఇచ్చిన మాలే కావాలి అని అదృశ్యమయ్యాడు. విష్ణుచిత్తుడు మేలుకొని, అప్పుడు గోదా మామూలు మానవ మాత్రాలు కాదు, సాక్షాత్ లక్ష్మీదేవి అందరినీ అనుగ్రహించడానికి అవతరించిందని, ఆమెకు ఆండాళ్ళని అప్రయత్నంగా ఆయన నోటి వెంట వచ్చింది ఆ పిలుపు. అప్పటి నుండి గోదా ధరించి ఇచ్చిన మాలలని భగవంతుడికి అర్పిస్తున్నారు. కనుక గోదాను ఆముక్తమాల్యద అని తమిళనాడులో శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆ పేరుతో రాశాడనమాట. చుడికుడిత నాచ్యారని కూడా అంటారు. గోదా భగవంతుడిని ఎలా చేరాలి, ఆయన అనుగ్రహం ఎలా పొందాలి అని అడిగితే, ద్వాపరయుగంలో గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుడు అనుగ్రహం పొందారు అని చెప్పారు ఆమె తండ్రి. వెంటనే గోదాదేవి తన భావంలో గోపికలను అనుకరించి శ్రీవిల్లిపుత్తూరుని నందగోకులంగా, తన స్నేహితులనే గోపికలుగా, వటపత్రశాల ఆలయం నందగోపభవనంగా భావించి 30 రోజులు మార్గళి వ్రతం అంటే ధనుర్మాస వ్రతం చేసింది. ప్రతిరోజు ఒక పాట పాడి 30 పాటల మాల భగవంతుడికి అర్పించింది. తాను ధరించి ఇచ్చి మాల పూమాలని ఇచ్చింది, పామాలని ఇచ్చింది. ఇదే తిరుప్పావై పాసురాలు. వ్రతం పూర్తిగా కానీ శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని ఎదుట ప్రత్యక్షమయ్యి తన గోదాని వివాహం ఆడదాల్చానని, పల్లకి పంపిస్తానని, గోదాని శ్రీరంగంకి తీసుకురమ్మని ఆనతిచ్చాడు. మధురైకి రాజు విష్ణుచిత్తుల వారి శిష్యుడైన వల్లభరాయలు. గోదా రంగనాథుల కళ్యాణం ఏర్పాట్లన్నీ ఆయనే ఎంతో అట్టహాసంగా చేసి గోదాని పల్లకిలో శ్రీరంగానికి తీసుకువెళ్ళారు. అక్కడే శ్రీరంగనాథుని విగ్రహంలో కళ్యాణం జరిగాక ఆమె చక్కటి పెళ్లికు వధువు అలంకారంలోనే గర్భగుడిలోకి ప్రవేశించి అదృశ్యమైంది. ఇంకా విష్ణుచిత్తుల వారు గోదా కొరకు ఎంతో విలపించారు. అక్కడ అర్చకుల ద్వారా శ్రీరంగనాథులు తాను గోదా గరుత్మంతులపై వస్తామని, అక్కడే ఎప్పటికీ ఉండిపోతామని, శ్రీవిల్లిపుత్తూరులోనే తమ ఆలయమని సమాధానపరిచారు. ఇప్పుడు కూడా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ళ రంగమన్నారుగా ఉన్నారన్నమాట. ఆమె ఇల్లే ఆండాళ్ళ నిలయంగా ఉంది. వేదాలసారమైన తిరుప్పావై మన జీవిత లక్ష్యాన్ని బోధించింది. గోదారంగనాథుల కళ్యాణం జరిగిన రోజు భోగిగా ప్రతి సంవత్సరం ధనుర్మాసం వ్రతం పూర్తయిన రోజు జరుపుకుంటాం.
దిగిపోయే తర్వాత గోదా ఇంకొక 143 పాసురాలున్న నాట్య తిరుమలి అనే గ్రంథాన్ని కూడా రచించి ఇచ్చింది. అంతే కాదండి, ఇప్పుడు ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులోని గోపురం తమిళనాడుకే లోగోగా అయింది. అంటే మన హైదరాబాద్కి చార్మినార్ అట్లాగో తమిళనాడులో లోగో అనమాట. అది గుర్తుగా ఇప్పుడు అంటున్నారనమాట. జై శ్రీమన్నారాయణ. సబ్స్క్రైబ్ చేయండి.